దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. రోమిలకు రాసిన పత్రికలోంచి మనము కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాము. 14వ అధ్యాయము 8వ మాట. మనం బ్రతికిన ప్రభు కోసం బ్రతుకుతున్నాము. ఒకవేళ చనిపోవాల్సి వచ్చినా ప్రభు కోసమే మనం చనిపోవాలి. కాబట్టి మనం బ్రతికినా చనిపోయినా, మనం బ్రతుకున్నా ప్రభు కోసమే ఉండాలి. ఒకవేళ చనిపోయినా ప్రభు కోసమే ఉండాలి. అంటే మనం బ్రతుకున్నప్పుడు దేవుడే, చనిపోయినా దేవుడే, జీవం ఉన్నప్పుడు కూడా దేవుడే, జీవం లేనప్పుడు కూడా దేవుడే. అంటే మన శవం కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. రోమిలకు రాసిన పత్రికలోంచి 12:1-3. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఈ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. రైట్, ఇక్కడ పరీక్ష అనే పదం వాడుతున్నాడు. మనము దేవునికి అప్పచెప్పుకోవాలి. మన శరీరాన్ని, మన జీవితాన్ని దేవుడికి అప్పచెప్పుకోవాలి అనే మాటని, అది ఎలా అప్పచెప్పుకోవాలంట? పరీక్షించి అప్పచెప్పుకోవాలి అనే మాటని స్పష్టంగా చెప్తున్నాడు. మనము పరీక్షించుకుంటున్నాం అంటే మనము దేవుడికి ఇచ్చుకుంటున్నప్పుడు సరిగ్గా ఇచ్చుకుంటున్నామా లేదా అని. ఇవాళకి సుమారుగా 40వ ఆదివారం. 52 వారాలు అవుతే సంవత్సరం 40 దగ్గరికి వచ్చేసాం. ఇంకెన్ని వారాలు అవుతే సంవత్సరం అయిపోద్ది? 12 వారాలు అవుతే సంవత్సరం నుంచి ఒకే వచనం ధ్యానిస్తున్నాం. బోర్ ఏం కొడుతుందా? బోర్ కొట్టట్లే కదా, అయితే పర్లేదులేండి. ఇక్కడ గమనించండి, సంవత్సరం నుంచి ఒకే వచనం మాట్లాడుతున్నాను కదా. మీరు ఊరు వెళ్తున్న టైంకి మీరు ఎన్ని సామాన్లు పట్టుకెళ్తున్నారో మీకు గుర్తుంటే ఉండవా? లెక్క 1 2 3 4 5 6 ఎన్ని బ్యాగులు, ఎన్ని సంచులు, టిఫిన్ పెట్టావా, వాటర్ ఫుల్గా ఉందా, అసలు దొరకవు అక్కడ ట్రైన్లో. మొత్తం మీ లెక్క మీకు ఉంటుందా ఉండదా? వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటో దిగిన తర్వాత ఇవ్వాల్సిన బ్యాగ్, సంచులు, పొట్లాలు ఏ ఉంటాయో అవి. తిరిగి వస్తున్నప్పుడు మీరు ఏం తెచ్చుకోవాలో, మీతో పాటు పట్టుకెళ్ళినవి ఏం తెచ్చుకోవాలో మీకు గుర్తుంటుందా ఉండదా? ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు మీరు పట్టుకెళ్ళిన మీ వస్తువులు ఏంటో మీకు తెలుసు. మరలా మీరు తిరిగి వస్తున్నప్పుడు మీరు ఏ వస్తువులు తిరిగి తేవాలో మీకు తెలుసు. అవునా కదా? గుర్తుండదని, తెలియదండి నాకు ఏ బ్యాగ్ ఏదో అనేవాళ్ళు ఉంటారా? ఉండరు. మీరు పట్టుకెళ్ళిన వస్తువులు మీరు పట్టుకురావడం మీకు తెలుసు. ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమైపోతుంది ముందే. 40వ వారంలోకి వచ్చాం. ఇదంతా లింక్లో, నేను ఈరోజు మాట్లాడింది దానికి లింక్ మళ్ళీ వచ్చే వారం ఉంటుంది. ఇప్పుడు కిందటి వారం లింక్ మర్చిపోయారు అనుకోండి, ఈ వారం ఏంటో అర్థం అవ్వదు. మెడలో వేసుకున్న చైన్లు లింకులు తెగితే ఏమవుతుంది? పడిపోద్దా లేదా? అలా అన్నమాట. వారం నేను లింకులు పెట్టి అల్లుతాను. పోయిన వారం ఏం మాట్లాడానో అది గుర్తుండకపోతే ఈ వారం ఏం మాట్లాడానో తెలీదు కొన్ని విషయాల్లో. ఇప్పుడు పోయిన వారం ఏం మాట్లాడానో అని అడిగే ధైర్యం నాకు ఇప్పుడు లేదు. అడగను కూడా. ఎందుకు వచ్చింది? నిరాశపడడం తప్ప. అందుకే నేనే గుర్తు చేస్తాను. పోయిన వారం ఏం మాట్లాడుకున్నా అంటే పౌలు గారి జీవితం గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. పౌలు లాంటి వ్యక్తే ఒక విషయాన్ని అంటున్నాడు, నాలో పాపం ఉంది, నా శరీరం పాపంతో పోరాడుతుంది, పాపంలో ఉంది, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అంత గొప్ప సేవకుడు, నీతిమంతుడు స్టేట్మెంట్ ఇస్తుంది ఏంటంటే నాలో పాపం ఉంది, పోరాడుతున్నాను అనే విషయాన్ని గుర్తించిన వ్యక్తి ఆయన. గుర్తించి ప్రజలకు చెప్తున్న వ్యక్తి ఆయన. చెప్తూ
నాలో ఇది ఉంది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, కానీ నాకు దేవుని చిత్తమే చేయాలని ఆశ ఉంది అని బహిరంగంగా చెప్పిన వ్యక్తి. ఇప్పుడు రెండో విషయానికి వస్తున్నాను, లింక్ అందుకే గుర్తుపెట్టుకోవాలన్నాను. పోయిన వారం పౌలు గారు చెప్పిన విషయం ఏంటి? ఆయనలో పాపము ఉంది అనే విషయాన్ని చెప్తున్న విషయం అది. ఇప్పుడు నేను కొన్ని విషయాలు అడుగుతాను, మీరు నాకు చెప్పడానికి చూడండి. తెలిసిన వారు ఏంటన్నా? తెలియని వారు, తెలిసిన వారు, తెలియని వారు. మీకు తెలిసిన వారి మీద ఇక్కడ భుజం మీద చిన్న బూజి మట్టో చిన్నది అలా పడి ఉంది. మీకు తెలిసిన వారి మీద ఏం చేస్తారు? దులుపుతారా, చెప్తారా? చిన్నది కాబట్టి చెప్పరు. ఏం చేస్తారు? మీకు ఎవరో తెలియదు, చిన్న బూజి, మీకు ఎవరో తెలియదు, అలా ఉన్నారు, మాట్లాడుకుంటూ అలా అలా వెళ్తున్నారు. చెప్తారా, దులుపుతారా? చెప్పరు కూడాను. చిన్న బూజు నుంచి ఎవరు చెప్తాడండి? ఎక్కడికి వెళ్ళాడేమో, పొలంలోకి వెళ్ళాడేమో, చెట్టు కింద పడిందేమో అనుకుంటే తప్ప పట్టించుకోం. మన వాళ్ళైతే చెప్పాం, దులుపుతాం. రైట్? మళ్ళీ చెప్తున్నాను, మీకు తెలిసిన వారి మీద చిన్న పురుగు, రెక్కలతో ఉన్న చిన్న పురుగు, అలా చిన్నది, చాలా చిన్నది, ఉఫ్ఫనూతే రెక్కలు ఇరిగిపోతాయి, అలాంటి పురుగు దులుపుతారా, చెప్తారా? దులిపేస్తారు. తెలియనోడు ఏం చేస్తారు? చిన్న పురుగే కదా, వెళ్ళిపోద్దులే, అది ఉంటుందా ఉండదా? మనోళ్ళైతే దులపాలి, తీసేయాలి. అవతల పడైతే దులపము, తీయము, చెప్పము. రైట్? తెలిసిన వాడి మీద మెడ మీద బల్లి పడింది. బల్లి చెప్తారా, దులుపుతారా? దులపరా? ఇప్పుడు అంటే బూజు దులిపేస్తారు, చిన్న పురుగైతే దులిపేస్తారు, బల్లి పడితే ఎందుకు దులపరు? చెరాకా? ఏదో కారణం. తెలియనోడైతే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆలోచండి. తెలియనోడి మీద బల్లి ఉంది, ఆడు అలా నిల్చున్నాడు, ఆయన మీద బల్లి ఉంది, ఆడు తెలియదు. చెప్తారా, చెప్పరా? బూజు గురించి, చిన్న పురుగు, బల్లి, ఏమండి మీ మీద ఆడు తెలిసినా తెలియకపోయినా, పరిచయం ఉన్నా లేకపోయినా, మీ ఊరుడైనా కాకపోయినా ఏం చెప్తాం? బల్లి పడింది, చూసుకోండి చెప్తాం. చెప్పలేదు. తెలిసిన వారు కూర్చున్నారు, కింద నుంచి పాము వెళ్తుంది, చూస్తూ ఉంటారా, చెప్తారా, వెంటనే లాగే ప్రయత్నం చేస్తారా? ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు? తెలియదు, అడిగి పాము వెళ్తున్నట్టు కూడా తెలియదు, చూస్తుంది మీరు, మీ తెలిసిన వాడాడు. ఏం చేస్తారు? స్పీడ్ పెరుగుద్దా లేదా? ధూళికి, చిన్న పురుగుకి, బల్లికి, పాము దగ్గర ఆ స్పీడ్ పెరుగుద్దా లేదా? పెరుగుతుంది. తెలియనోడికి స్పీడ్ పెరుగుతుంది కదా, తెలియనోడు కూడా పెరుగుతుంది. ఎందుకు? పాము కాబట్టి. ఇప్పుడు తెలిసిన వాడికి చేసే పనులు, తెలియని వాడికి చేసే పనులు. గలతీలకు రాసిన పత్రిక తీయండి. ఇప్పుడు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలో, ఏ పాపంలో అయినానో చిక్కుకుపోతే ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడతాడేమో అని ఆయన విషయం చూసుకుంటూ సాత్వికమైన మనసుతో అలాంటి వారిని మంచి దారికి తీసుకురావాలి. ఇప్పుడు నా చూడండి, బైబిల్లో పౌలు గారు రాసిన పత్రిక ఇది. పౌలు గారు అంటున్న పత్రిక ఏంటంటే గలతీలకి రాస్తున్నాడు. గలేషియన్స్ అనే ఊరిలో ఉన్న సంఘానికి రాస్తున్న పత్రిక ఇది. ఏమంటున్నాడు? సహోదరులారా, ఒకవేళ ఒకడు ఏమైనా తప్పులో ఉంటే, పాపంలో ఉంటే,
ఆత్మ సంబంధులు అయిన ఇప్పుడు చూడండి ఆ వచనాన్ని ఒకసారి ఆలోచించండి. గల్తీలు రాసిన పత్రిక కదా ఇది. ఆలోచిద్దాం. గోటిక్రాకి రాసిన పత్రిక ఏంటిది? గోటిక్రాకి రాసిన పత్రిక. గోటిక్రా వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు. సహోదరులారా, మీలో ఒకటి తప్పు చేస్తే మీరందరూ ఏంటంట? ఏ సంబంధంలో? ఏ సంబంధం? ఏ ఆత్మ? పౌలు గారు గల్తీ సంఘానికి చెప్తున్నాడు ఆ విషయం. ఈ సంఘానికి ఏం చెప్పాలి ఇప్పుడు? గల్తీ సంఘంలో ఉన్నవారిని పౌలు చూసి వీళ్ళందరూ ఆత్మ సంబంధాలని సర్టిఫై చేస్తున్నాడు. ఇప్పుడు గోటిక్రా సంఘస్థులారా, మీలో ఒకరు తప్పు చేస్తే మీరందరూ ఆ సర్టిఫికెట్ ఇవ్వగలుగుతామా? ఆ స్టాంప్ వేయగలుగుతామా? ఆత్మ సంబంధులు గనక వేయగలుగుతామా? కాసేపు వేద్దాం. కాసేపుకి ఈ ఒక్క పూటకి ఈ ప్రేయర్ అయిపోయే వరకు ఆత్మ సంబంధులు గనక. ఇప్పుడు మీలో ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు ఏం చేయమన్నాడు? పాపం నుంచి విడిపించాలి అంటున్నాడు. ఇప్పుడు ఇందాక మాట్లాడిన మాటలు గుర్తెచ్చుకోండి. మీకు తెలిసినోడి మీద చిన్న ధూళి దుమ్ము పడితే, చిన్న పురుగు పడితే, బల్లి పడితే, పాము ఎలా స్పందించారో, మీకు తెలియని వాడి మీద పడితే ఎలా స్పందించారో ఇప్పుడు ఆలోచించండి. ఆత్మ సంబంధమైన మనము ఒకవేళ ఒక వ్యక్తి తప్పులో ఉంటే బయటికి తీయాల్సిన పని అంట. చిన్న ధూళే కదని, మనోడు కాదని వదులుతున్నారా? ప్రయత్నం చేస్తున్నావా? పోయిన ఆదివారం మాట్లాడినప్పుడు ఆయన పాపం చేస్తున్నాడని రోధిస్తూ మాట్లాడాడు. తప్పు చేస్తున్నానే బాబు అని మాట్లాడాడు. ఈ వారం ఏంటంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే లాగండి, విడిపించండి అని బాధపడుతున్నాడు ఈ విషయం నుంచి. ఆలోచించండి. తప్పు చేసిన వ్యక్తి ఉంటే వాడిని బయటికి లాగాల్సిన పని మంది. ఇప్పుడు ఇందాక నేను అన్నాను, మన వారి మీద పడినప్పుడు అవతల వాళ్ళ మీద పడినప్పుడు మన ఆలోచన ఎలాగుంటుంది అని. మన పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు అవతల పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుంది? ఉంటుందా? ఇక్కడ గమనించండి, నేను చెప్తున్నాను విషయాల్లో ఆలోచించండి. గల్తీలు రాసిన పత్రిక దాంట్లోనే ఆయన స్పష్టంగా అంటాడు, వారిని బయటికి లాగాలి, పని మనది ఆత్మ సంబంధాలు గనక అని. ఒక ఫ్రెండ్ వచ్చి ఒక ఆవిడ గురించి నాకు చెప్పాడు. ఆ లేడీ, ఆ స్త్రీ అంత మంచిది కాదురా, క్యారెక్టర్ అంత మంచిది కాదు ఆవిడది, పెళ్ళయ్యి 2 పిల్లలున్నా వేరే వాళ్ళతో చాలామందితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆవిడ అని చెప్పాడు వార్త నాకు. అవునా అన్నాను తప్ప పెద్దగా ఎక్కించుకోలేదు. ఆడు చెప్పిన విషయాన్ని మైండ్లో ఉంది. ఒక ప్రేయర్ మీటింగ్లో ఆ స్త్రీ కనపడింది. అదే స్త్రీ కనపడింది. ఇప్పుడు నా మైండ్లో ఏ ఆలోచన వస్తుంది? ఆడు చెప్పిన విషయం నా మైండ్లో గుర్తుకొచ్చి ఆవిడ అది అని అటు ఇటు చూస్తుంది. ఫోన్ నెమ్మది చూసి ఒక మూలకి వెళ్ళి మాట్లాడి కంగారు వస్తుంది. బాగుంటే 20 నిమిషాలకి కంగారు అటు ఇటు చూస్తుంది. ఫోన్ పట్టును చివరికి ఎక్కడికో వెళ్ళిపోతుంది. సీక్రెట్గా మాట్లాడి వచ్చేస్తుంది. ఇంకా ఏమొద్దు ఇప్పుడు నాలో? పెరగదా? ఇక్కడ గమనించండి. ఆ వ్యక్తి పట్ల నాలో ఒక విత్తనాలు పడ్డాయి. ఎవడో చెప్పింది నేను విన్నాను. ఇప్పుడు చూస్తుంటే ఆ విత్తనం అవునేమో అని నాకు అనిపిస్తుంది. బైబిల్ ఏం చెప్పింది? ఆత్మ సంబంధులైన మీరు సాత్వికమైన మనసుతో అన్నాడండి. సాత్వికమైన మనసుతో వారిని విడిపించాలి అన్నాడు. ఇప్పుడు నేను ఏ మనసుతో, ఏ దృష్టితో, ఏ కోణం చూస్తున్నాను ఆవిడని? ఆడు చెప్పింది రైటే, ఆడు ఊరికే అనలే, ఆడు అన్ని చూసి అన్నాడు. ఏం చేయమంటున్నాడు? నేను ఏం ఆలోచిస్తున్నాను? ఎక్కడో మనిషి చిన్న గాడి తెప్పాడండి ఈ విషయంలో.
పౌలు గారు బాధపడుతుంది. అందుకే మనిషి ఎక్కడో గాడి తప్పాడు ఇక్కడ. ఇప్పుడు ఆలోచిద్దాం. మీకు ఈ ఊర్లో పరిచయమైన వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి, అప్పుడప్పుడు కనిపిస్తూ మాట్లాడుతుంటే ఒక పావుగంట 20 నిమిషాలు మీరు మాట్లాడుతూ ఉంటారు. మీ మధ్యన ఇద్దరి మధ్యన ఎలాంటి ఆలోచనలు లేవు, చక్కగా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఒక వార్త విన్నారు. ఏంటి ఆ వార్త అంటే, ఆ వ్యక్తికి ఎక్కడో చిన్న గొడవ అయ్యి ఎవరినో కొట్టాడంట, చచ్చిపోయాడంట. ఆ వ్యక్తి పోలీసులు వచ్చి పట్టుకెళ్ళారు. 14 రోజులు రిమాండ్ వేశారు. 14 రోజులు జైల్లో ఉన్నాడు. ఆ వ్యక్తి 14 రోజుల తర్వాత బెయిల్ మీద తిరిగి వచ్చాడు, ఇంటికి వస్తున్నాడు. ఇప్పుడు దారిలో కనిపించి మీరు ఎలా మాట్లాడతారు? ఫస్ట్ ఉన్న సంబంధం ఉంటుందా? ఇప్పుడు ప్రారంభంలో ఏ సంబంధం అయితే మీరు కొనసాగించారో అదే సంబంధం జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ వ్యక్తితో ఉంటుందా? ఎందుకు ఉండదు? బైబిల్ చెప్పిందా జైలుకి వెళ్ళిన వాళ్ళతో మాట్లాడకూడదండి అని చెప్పిందా బైబిల్? లోపల ఏంటి అనిపిస్తుంది? ఆడు చంపేశాడంట, అమ్మ బాబోయ్, జైలుకి వెళ్ళాడంట, అమ్మ బాబోయ్. మనం అంతలా మాట్లాడలేం. అప్పుడు చేసిన ఫ్రెండ్షిప్ ఇప్పుడు చేయలేం. కారణం ఆడు తప్పు చేశాడు, శిక్ష అనుభవిస్తున్నాడు, జైల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు అదే వ్యక్తి చంపలేదు, ఏం చేయలేదు, చాలా మంచి పని చేసి గవర్నమెంట్ వారు వాడికి అవార్డు ఇచ్చారు, పేపర్లో ఫోటో వేసారు అనుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఏమవుద్ది? నా ఫ్రెండ్ వలసి ఇప్పుడు గర్వంగా ఉందిరా అంటాం కదా. ఎక్కడ లేని గర్వం అవుతుంది నా ఫ్రెండ్ అంటే. తప్పు చేస్తే ఏమైంది? ఇప్పుడు ఆలోచన మారిందే. అందుకు పౌలు దుఃఖపడుతూ బాధపడుతూ చెప్పాడు, ఆయన తప్పు చేశాను, నేను బయటకు వచ్చే ప్రయత్నం చేశాను, నాకులా ఎవడన్నా ఉంటే మీరు లాగండి అయ్యా అని దుఃఖపడుతున్నాడు. ఎందుకు బాధపడుతుంటాడు తెలుసా? పౌలు ఎందుకు బాధపడుతుంది తెలుసా? పౌలుకి శిష్యులతో పరిచయాలు ఉన్నాయి. పౌలుకి పేతురు ఏంటో తెలుసు, పేతురు దగ్గర ఉన్న శిష్యులు ఏంటో తెలుసు, పరిచయాలు ఉన్నాయి. యేసు ప్రభు గురించి చెప్పే ధైర్యం చేయలే. పౌలు తప్పిదంలో ఉన్నాడని శిష్యులు ఎవరు ప్రయత్నించలేదు. ఆఖరికి దేవుడు రావాల్సి వచ్చింది ఆ విషయంలో మాట్లాడడానికి. మీ ఫ్రెండు మీకు నష్టం వస్తుంది అనే విషయం తెలియపరచకపోతే ఎలా ఉంటుంది చూడండి. మీ స్నేహితుడు నష్టం వస్తుందరా అనే విషయం మీకు తెలియపరచకపోతే మీకు దుఃఖమా కదా? ఆ దుఃఖం పౌలుకు ఉంది. ఆ రోజు నాకు ఎవరు చెప్పలేదు బాబు, ప్రభు మాట్లాడాడు, నేను అలాంటి తప్పిలో ఉన్నాను, ప్రభు నన్ను బయటకు లేపాడు, ఇంకా ఎవరైనా అలాంటి తప్పిదాల్లో ఉంటే బయటికి తీసుకొచ్చే ఆ పనిని మీరు తీసుకోండి. మన ఆలోచనలు చూడండి, మనుషుల పట్ల మారిపోతూ ఉంటాయి. ఒక వ్యక్తి తప్పు చేస్తే, నా వైపు వినండి, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వ్యక్తి మీద మీ ఆలోచన ఏంటి? తప్పు చేసిన వ్యక్తి పైన మీ ఆలోచన ఏంటి? ఇలాంటి తప్పు చేశాడు ఈడు, ఇదా? ఏ పరిస్థితిలో చేసి ఉంటాడో అన్నదా? ఇలాంటి టైంలో నా సహాయం ఉండాలన్న ఏడు వస్తుంది? సాధారణంగా ఒక తప్పు చేసిన తర్వాత ఈడు అలాంటోడు అనేదే వస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? అలాంటి వాళ్ళని బయటికి లాగాలి, తీసుకురావాలి అని. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తాను, అంటే మనుషులుగా మనం చేస్తున్న తప్పిదాలు కొంచెం చెప్తాను. ఒకవేళ అలాంటి తప్పిదంలో ఎవరైనా ఉంటే, సహోదరులారా మీరు ఆత్మీయులు గనక అన్నాడు. అంటే ఏంటంటే ఆత్మ సంబంధులే ఆ పని చేస్తారు. ఏ పని? తప్పులో ఉన్న వాళ్ళు బయటికి లాగుతారు. ఆత్మ సంబంధాలు కాని వారు అలాంటి పనులు చెయ్యరు. అంటే ఇతరులని సహాయం చేయాలి, అలాంటి పాపాల నుంచి బయటికి రావాలి అనే ఆలోచన ఆత్మ సంబంధులకు మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండదు అని అర్థం. ఇప్పుడు ఆత్మ సంబంధాలు చేసే పని, ఆత్మ సంబంధాలు కాని వారు చేసే పని మనం చెప్తాను. ఆత్మ సంబంధం కాని వారు చేసే పనులు ముందుగా చెప్తాను, గమనించండి. ఒకవేళ ఒక తప్పిదం తెలిసిందంటే, ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడు అని తెలిసిందంటే ముందు అభిప్రాయం మారిపోద్ది. ఏంటది? గట్టిగా చెప్పండి ఒకసారి, గట్టిగా. మనిషి మీద అభిప్రాయం మారిపోద్ది ముందు మనకి. అప్పుడు వరకు బాగున్న అభిప్రాయము వాడు తప్పు చేశాడని తెలియగానే అభిప్రాయం మారిపోద్ది మనకి. ఆడు ఇది అది అది అదని. బైబిల్ ఏం చెప్పింది? తప్పు చేశాడా
వాడిని లాగాలి అన్నాడు. మనమేం చేసాం? తప్పు చేశారు కాబట్టి మొదల్లో అభిప్రాయాన్ని మార్చుకున్నాం. అందుకు పౌలు బాధపడుతున్నాడు. అభిప్రాయాలు మారిపోతాయి. రెండోది పని ఏం చేస్తామంటే ఈ అభిప్రాయాన్ని ఖచ్చితంగా పంచుతాం మనం. ఏ చెడ్డ అభిప్రాయం అయితే మన మెదడులో వచ్చేసిందో ఆ వ్యక్తి పట్ల ఖచ్చితంగా ఇంకోటి చెప్తాం, ఇంకోటికి చేరేస్తాం ఆ విషయాన్ని. ఒక వ్యక్తి మీద మీకు నచ్చక ఆడేది తప్పు చేశాడని తెలిసిన తర్వాత, ఆడు పాపం చేశాడనే విషయం తెలిసిన తర్వాత ఎవరికి చెప్పకుండా ఉంటారు, దాస్తారా? ఆడు ఏం చేశాడో తెలుసా, అది ఏం చేసిందో తెలుసా, అడగరాళ్ళు, అవతల వ్యక్తులు అడగరు. కానీ మనం ఏం చేస్తాం? కావాలని చెప్తాం. బైబిల్ ఏం చెప్పింది? అలాంటి వాడిని లాగమని చెప్పింది. మనం ఏం చేస్తాం? చెడ్డ అభిప్రాయాన్ని తెచ్చుకుని ఆ చెడ్డ అభిప్రాయాన్ని ఇతరులకి పంచుతూ ఉంటాం. మనం చేయాల్సిన పని చేయము, చేయకొని పని చేస్తాం. ఆత్మ సంబంధులు ఏం చేస్తారని చెప్తుంది బైబిల్? వారిని లాగాలి అనే విషయం చెప్తుంది. ఇప్పుడు మనం చేస్తున్న పని అభిప్రాయం మార్చుకొని అభిప్రాయాన్ని చేరేయడం ఆత్మ సంబంధులు అంటారా, దురాత్మ సంబంధులు అంటారా? ఇప్పుడు ఆలోచించండి. మూడో విషయం చెప్తున్నాను. ఏ నిందైతే వాళ్ళ మీద ఉందో, మూడో పని చేస్తాం ఏంటంటే, ఏ నిందతో ఆ వ్యక్తి పాపం చేశాడు అని వస్తుందో ఆ నింద ధృవీకరిస్తాం మనం. అవును ఆడు చేశాడు, అవును ఇది చేసింది, అవును ఆడు ఇలాంటోడే, అవును ఈవిడ ఇలాంటిదే. నింద తప్పుని ధృవీకరిస్తాం మనం. అంటే ఓకే చేస్తాం. ఇప్పుడు అనుకుందాం, మీ కొడుకో కూతురో, ఉదాహరణకు చెప్తున్నాను, మీ కొడుకో కూతురో చుట్టాల ఇంటికి వెళ్ళి ఎక్కడో ఏదో చిన్న దొంగతనం చేశాడు, చిన్నదే. వాళ్ళ ఇంట్లో ఏదో ఒక వస్తువుని వచ్చో ఆ వస్తువుని నీట్గా బ్యాగ్లో పెట్టుకుని సర్దుకుని వచ్చాడు అనుకుందాం కాసేపు. నా కొడుకో కూతురో దొంగతనం చేశారు అనే విషయం చెప్తారా, దాస్తారా? నా కొడుకులో దొంగ అనే ఆలోచన ఉందని చెప్తారా, దాస్తారా? అవతలోడైతే మీ ఇంట్లో ఎవరిని తీసుకెళ్ళిపోతే, వాళ్ళ పిల్లడండి మా ఇంటికి వచ్చాడండి, మా తీసుకెళ్ళిపోయాడండి, దొంగ బుద్ధులు ఉండి కొంచెం చూసుకుని జాగ్రత్త, దొంగ బుద్ధులు అని చూసుకుని జాగ్రత్త అంటాం. మన పిల్లలైతే అవతల వ్యక్తి తప్పు చేశాడు అనగానే ఆ నిందని ధృవీకరిస్తాం మనము. చేయమన్న పని ఏంటి? ఆడి తప్పిదంలో ఉంటే ఆత్మ సంబంధులైన మీరు వారిని బయటికి లావాలి. ఇది చేయకుండా ఆ తప్పుని ధృవీకరిస్తూ ఉంటాం మనం. నాలుగో పని ఏం చేస్తూ ఉంటాం మనం? హృదయంలో వారిపైన ఒక అసహ్యం పెంచుకుంటాం. ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత హృదయంలో ఆ వ్యక్తి పట్ల చిన్న అసహ్యం పెంచుకుంటాం మనం. అసహ్యం అనుకుందాం. మీ ఫ్రెండే బాగా దగ్గరోడే, ఆడు ఏదో చేయకుండా పని చేశాడు. ఊరంతా ఆడిని చి 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 అంటుంది. ఆడు చేసిన పనికి, ఆడు చేసిన క్రియకి చి అంటున్నప్పుడు మీరు వాడిని తీసుకోగలుగుతారా? దగ్గర తీసుకోగలుగుతారా? మీకు అదే చి అనే అభిప్రాయం ఉంటుందా? ఒక వ్యక్తి తప్పు చేశాడు అనిన తర్వాత హృదయంలో స్థానం కోల్పోతుందండి. ఈడలాంటోడండి అని చి అనే అభిప్రాయం వచ్చి హృదయంలో వేరైపోతుంది. చాలాసార్లు ఒక వ్యక్తి తప్పు చేస్తే మనకు వచ్చే ఆలోచనలు ఇవే. బైబిల్ చెప్తున్న దానికి మనం విరుద్ధంగా పనిచేస్తున్నాము. హృదయంలో ఆలోచన పోతుంది. ఐదో పని ఏం చేస్తావంటే ఆ వ్యక్తులకి దూరంగా ఉంటాం. ఏం చేస్తున్నాను? గట్టి చెప్పండి ఒకసారి. ఏం చేస్తామన్నాను? ఆ వ్యక్తులకి దూరంగా ఉంటాము. ఆలోచండి, తప్పు చేస్తున్న వ్యక్తులతో మీరు దగ్గరికి ఉంటారా, దూరంగా ఉంటారా? పిల్లలు కూడా ఏం చెప్తాం మనం? ఒరే ఆడు మంచోడు కదరా, ఆడు అలాంటోడరా, తొంటరోడరా, ఎక్కేస్తాడరా, గోడలు ఎక్కేస్తాడరా, అవి తెంపేస్తాడరా, ఇవి తెంపేస్తాడరా, ఆడితో ఫ్రెండ్షిప్ చెయ్యకు. ఒక వ్యక్తి అలాంటిగా ఉన్నప్పుడు, అలాంటి ఆలోచనతో ఉన్నప్పుడు మన హృదయంలో ఒక చెడ్డ అభిప్రాయం తెచ్చేసుకుని అవతల వ్యక్తి కూడా చెప్పే పని ఏంటంటే దూరం పెట్టేస్తూ ఉంటాం. హృదయంలో వారికి దూరం పెట్టేస్తూ ఉంటాం. 6వ లక్షణం చెప్తున్నాను. ఏం చేస్తామంటే 6వది, మనం దూరం పెట్టడమే కాకుండా మన వాళ్ళని కూడా వెళ్ళనివ్వం.
మనం దూరం పెట్టడమే కాకుండా మన వాళ్ళని కూడా వెళ్ళడం. ఎగ్జాంపుల్ ఒకవేళ ఇప్పుడు మా ఆవిడకి నచ్చని వ్యక్తులు ఎవరు ఉన్నారు అనుకుందాను. మా ఆవిడకి పలానా వ్యక్తులు వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ గుణం మంచిది కాదు, వారి ఆలోచన మంచిది కాదు అనే విషయం మా ఆవిడకి అనిపించి ధృవీకరించుకుంది. నేను ఎప్పుడు ఆ విషయాలు చూడాలనుకుందాం. ఇప్పుడు నన్ను నెలనిస్తుందా? ఇష్టపడుతుందా? ఇష్టపడదు. ఒక అభిప్రాయం, ఒక ఆలోచన వచ్చిన తర్వాత నేను వెళ్తానన్నా అవ్వదు, కుదరదు. ఎందుకంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి. ఇప్పుడు మీకు ఒక వ్యక్తి పట్ల చెడ్డ అభిప్రాయం వచ్చింది అనుకోండి, ఒక వ్యక్తి తప్పు చేసాడు అనిపించింది అనుకుందాం, ఒక వ్యక్తి పాపం చేసాడే అనిపించింది అనుకోండి. అనిపించిన తర్వాత మీరు దూరం పెట్టడమే కాకుండా అవతల వాళ్ళని కూడా వెళ్ళనివ్వకుండా ఆపుతూ ఉంటారు. బైబిల్ ఏం చెప్పింది? ఇంతకీ ఏం చెప్పింది బైబిల్? చెప్పండి, ఏం చెప్పింది బైబిల్? ఆత్మ సంబంధాలు కనుక ఇక్కడ కాషన్ ఇచ్చాడు. మళ్ళీ తీయదే ఒకసారి గల్తీ పత్రిక జాగ్రత్త ఇచ్చాడు ఒకసారి. ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనినెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని ఇక్కడ వార్నింగ్ ఇచ్చాడు. మీరు తప్పిపోకుండా చూసుకుంటూ వాడిని కాపాడాలి అని. ఇక్కడ చెడ్డవారితో స్నేహం చెయ్యొద్దు అని చెప్పడం న్యాయమే. చెడ్డవారితో స్నేహం చేయొద్దు, ఉండొద్దు అని చెప్పడం న్యాయమే. కానీ వారిని కాపాడాల్సిన ఆలోచన కూడా ఉండాల్సిన బాధ్యతే న్యాయము. ఇక్కడ మనం పడిపోకూడదేమో, మనం ఆ తప్పు చేసేస్తామో అనే విషయాలు చెప్పుకుంటూ ఆ విషయాలు జాగ్రత్త పడుతూ వారిని కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే. తప్పు చేస్తున్నాడా, పాపం చేస్తున్నాడా, బలహీనతలు ఇరికిపోయాడా, వాడిని లాగాల్సిన బాధ్యత కూడా మనదే అని జాగ్రత్త పడుతుంది. 7వ పని చెప్తున్నాను. 7వ పని ఏం చేస్తామంటే చాలా ప్రమాదకరమైంది. 7వ పని ఏంటంటే, నేను అలా చెయ్యట్లేదు కనుక దేవునికి స్తోత్రం, నేను అలా లేని గనక దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆలోచించండి, మీ పిల్లలు వచ్చి ఎవరి గురించో చెప్పారనుకుందాం. అవతల పిల్లలు, అమ్మా ఆడు సిగరెట్ తాగుతాడు తెలుసా అని అనుకుందాం. మీ పిల్లలు తాగరు. మీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు? దేవుడు నా పిల్లల్ని అటువైపు వెళ్ళకుండా కాపాడాడు. ఒకసారి బైబిల్లో చదువుతాం. ఒకసారి చూడండి, లూకాసు వార్త తీయండి ఒకసారి. లూకాసు వార్త 18వ అధ్యాయము. లూక్ 18, లూకాసు వార్త 18వ అధ్యాయము 10 నుంచి 14 చూడండి ఒకసారి. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు మందిరానికి వచ్చారంట, చర్చ్కి వచ్చారనుకుందాం. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు శుంకరి. పరిసయ్యుడు ఏం చేశాడంట? నిలబడి, దేవా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఏంటంటే, నేను దొంగతనం చేయకుండా, వ్యభిచారాలు చేయకుండా, ఇగో ఈ శంకరు ఉన్నాడే ఆడికిలాగా తప్పులు పాపాలు చేయకుండా నన్ను ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. తప్పే ఉందండి? ఈయన తప్పు చేయలేని విషయం చెప్తున్నాడు. ఈ పరిచయుడు నన్ను అలాంటి తప్పిదాల్లో లేకుండా ఉంచేవు, అందుకు వందనాలు అన్నాడు కింద. వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు కూడా నేను చెల్లిస్తున్నాను, ప్రార్థించుకుంటున్నాడు అంట. ఇలాగా తప్పేమనుందా? ఈయన చేసిన ప్రార్థన తప్పే ఉందా? పరిచయుడు ప్రార్థన చేశాడు, ఇదిగో భయంకరమైన భక్తులు ఉన్నారు, వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, దొంగతనం చేసేవారు ఉన్నారు, ఈ శంకరు ఉన్నాడే అన్యాయంగా డబ్బులు దొబ్బేసేవాడు ఉన్నాడు, దొంగతనం చేస్తూ ఉంటాడు, వీడికి లాగా నన్ను ఉంచలేదు, అందుబట్టి నీకు వందనాలు ప్రభువా, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాడు, నేను ఉపవాసం ఉంటున్నాను, 10వ వంతుని తెచ్చి ఇస్తున్నాను అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. కిందకి వద్దాం. అయితే ఇప్పుడు శంకర్ గారు ప్రార్థన చేస్తున్నారంట. దూరంగా నిల్చుని ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తూ, ధైర్యము చాలక రొమ్మును బాదుకుంటూ కొట్టుకుంటూ, దేవా
పాపినైన నన్ను కరుణించుమని పలికెను. కరుణించు అని పలుకుతున్నాడు. అంతటికంటే హ్మ్. ఇతడు నీతిమంతుడుగా తీర్చబడితేనే హ్మ్. ఇంటికి వెళ్ళినని హ్మ్. నీతో చెప్పుచున్నాను. ఎవరంటే ఇప్పుడు నీతిమంతుడు? సంసారి నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు అంటే? సంసారి నీతిమంతుడు. శంకరుడు నీతిమంతుడు అంటున్నారు. పైన పరిచయుడు ప్రార్థన చేశాడు, నా దగ్గరికి నువ్వు తప్పు రానివ్వలే, నా దగ్గరికి నువ్వు పాపం రానివ్వలే, దొంగతనాలు రానివ్వలే, ఉపవాసాలు ఉంటున్నాను, మందిరానికి వెళ్తున్నాను, 10వ వంతు చెల్లిస్తున్నాను, నన్ను ఇలా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభు అన్నవాడు తప్పు చేశాడు అంటున్నాడు. రొమ్ములు కొట్టుకుంటూ పాపం చేసినవాడు రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తూ తలెత్తడం కూడా ధైర్యం సరిపోని ఈ వ్యక్తి నీతిమంతుడు అంటున్నాడు. ఏం తప్పు చేశాడండి? తప్పు ఏం చేశాడు ఈయన? ఏంటో చెప్పనా? ఈ 7వ పని ఏం చేస్తాం తెలిసిన? మనం ఏం పని చేస్తామంటే, ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకుందాం, నన్ను అలా ఉంచలే దేవునికి వందనాలు అంటామే పరిచయ లక్షణం. నన్ను నా కుటుంబాన్ని అలాంటి వాళ్ళతో కలపలే అని అంటామే పరిచయ లక్షణం. అది నన్ను అలాంటి పని చేయని కూడా బాబోయ్ దేవుడే కాపాడాడు అని అంటామే పరిచయ లక్షణం. అది దేవుడు దాన్ని ఒప్పుకోవట్లే దేవుడు ఆ ప్రార్థన ఒప్పుకోవట్లే, నన్ను అలా ఉంచలే. మనం చాలాసార్లు తెలుసో తెలియకో కొన్ని ప్రార్థన చేస్తాం. ఏం తెలుసా? ఎంతోమందికి లేని భాగ్యం నాకు ఇచ్చో ప్రభా, ఎంతోమందికి లేని అవకాశం నాకు ఇచ్చో ప్రభా, ఎంతోమందికి నీకెందుకు, ఎంతోమంది నీకు అసలు నీకు సంబంధం ఏంటి అసలు చెప్పు, వాళ్ళకి లేని నాకు ఇచ్చావంటున్నావు చూడు. పరిచయలు ప్రార్థన, అది పరిచయలు చేసే ప్రార్థన. ఇక్కడ నన్ను అలాంటి పాపంలో పెట్టలేదు దేవునికి వందనాలు అనేవాడు పరిచయుడు. అంటే కొన్నిసార్లు కొందరు వ్యక్తులను చూసిన తర్వాత బాగా పాపంలో ఉంటే వాడికంటే నేను బెటర్ అనిపిస్తుంది లేదా? వాడికంటే బెటర్ అనిపిస్తుంది లేదా? ఇప్పుడు అనుకుందాం, రాజుగారు ప్రసాద్ ఉన్నాడు అనుకుందాం. ప్రసాద్ భయంకరమైన తాగిపోతాడు. ప్రసాద్ వాక్యం చెప్తున్నాడు, రాజుగారు వాక్యం చెప్తున్నారు. రాజుగారు మనసులో ప్రసాద్ పట్ల ఎలా ఉంటుంది? ఆడు వాక్యం బాగా చెప్పినా ఆడలో నాకు అలాంటి అలవట్లేవండి, దేవుడు నన్ను అలా పెట్టలే, ఇది వద్దు అంటున్నాడు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఉదాహరణకు చెప్తున్నాను. అంటే అవతల వ్యక్తిని పోల్చుకుంటూ నేను లేను హమ్మయ్య దేవుడు అంటే కుదరదు అంటున్నాడు. అలాంటి ప్రార్థనలు చల్లవో ఆ నీతిమంతుల్లో తీర్చలే. ఏం రావాలో తెలుసా? మళ్ళీ అప్పుడు గల్తీ పత్రి రావాలి. ప్రభువా నన్ను కాపాడావు కదా, అలాగే ఇది ప్రార్థన. ఈయన చేస్తున్నాడు కాలు రగలేసి నన్ను మరి నా అంత పరిశుద్ధి లేడు నువ్వు ఉంచు కాబట్టి అంటున్నాడు. యేసు ప్రభు దగ్గర ఇలాంటివి చల్లవు. నాకిచ్చిన ధన్యత, నాకిచ్చిన భాగ్యము, ఇలాంటివి ఏవి అన్నా సరే పరిశీలి ప్రార్థన. మాకిచ్చావు వారు కూడావు, మమ్మల్ని లాగావు వారిని కూడా లాగు, మా దగ్గర ఉంది వారికి కూడా ఇవ్వు ప్రభువా, ఇది ప్రార్థన. మనం చేస్తున్న పనిలో ఒక తెలియకుండా ఏ పని అయితే ప్రభు చెప్పాడో అది చేయకూడని పనులు మనం చేస్తున్నాం. ఒక తప్పు చేసిన తర్వాత, ఒక పాపం చేసిన తర్వాత చేయకూడని పనులు మనం చాలా చేస్తున్నాం. నేను ఒక్కసారి లైన్గా చెప్పేస్తాను, స్పీడ్గా వినండి. ఒక తప్పు చేసిన తర్వాత ఒక వ్యక్తి పైన మన లోపల అభిప్రాయం మారిపోతుంది. ఆ వ్యక్తి మీద ఉన్న అభిప్రాయం మారిపోద్ది. రెండోది, ఆ చెడ్డ అభిప్రాయాన్ని ఇతరులకి మనం పనిచేసుకుంటాము. మూడో పని చేస్తాం, ఆయన మీద ఉన్న నిందని ధృవీకరిస్తాం, అవును ఆడు అలాంటోడే అనే విషయాన్ని. 4 పని ఏం చేస్తామంటే మన హృదయంలో ఒక ద్వేషాన్ని పెట్టుకుంటాం ఆ వ్యక్తి పట్ల. 5 పని ఏం చేస్తామంటే వారిని దూరంగా పెట్టేస్తాం మనం, ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి. 6 పని ఏం చేస్తామంటే మన వారిని కూడా వారిని కలవకుండా చేస్తాము. 7 పని ఏం చేస్తామంటే మనం ప్రభా ఆడికిలా నన్ను ఉంచలేదు అందుబట్టి వందనాలను ప్రార్థన చేస్తాం, వాడికిలా నేను లేను అందుబట్టి వందనాలు ప్రభు అని ప్రార్థన చేస్తాం. మళ్ళీ గలతీయులకు రాసిన పత్రిక తీయండి, 6:1-2 తీయండి మళ్ళీ స్పీడ్గా. సహోదరులారా, ఒకడు ఏదైనా తప్పు చేస్తే ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడు చూసుకుంటూ
సాత్వికమైన మనసుతో. అట్టి వారిని మంచిదారిని తీసుకొని రావాలి. అలాంటి వారిని మంచి దారిని. తీసుకొని రావాలి. ఇప్పుడు మీ ఉద్యోగం ఏంటి? ఆత్మ సంబంధులే ఎవరికొకరు ఉద్యోగం ఏంటి ఇప్పుడు? మీకు ఇవ్వబడిన పని ఏంటి? నిందేయడమా, లాగడమా? ఆ. లాగడం మన పని. బయటికి లాగడం మనకి ఇవ్వబడిన ఉన్నతమైన పని. నిందలేయడం కాదు. చూడండి ఒకసారి బైబిల్లోంచి యోహాను సువార్త కద్దాం. యేసు ప్రభు ఏం చేశాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం ఫస్ట్ నుంచి ఒకసారి చూడండి. అలాగా యోహాను కంటే 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయం ఫస్ట్ నుంచి. యోహాను సువార్త. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా హ్మ్. చేసుకుని బాప్తిసం ఇచ్చిన హ్మ్. సంగతి పరిసయ్యులను ఆ. వినరని వినరని ప్రభువునకు తెలిసినప్పుడు హ్మ్. ఆయన యూదుల దేశము విడిచి గలిలయ దేశమునకు గలిలయ వైపు యేసు ప్రభు వారు వెళ్తున్నారు. ఆ. అయినను ఆ. యేసు బాప్తిసం ఇయ్యలేదు, హ్మ్. కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండేది. హ్మ్. ఆయన సమరయ మార్గమున యేసు ప్రభు సమరయ మార్గాన వెళ్తున్నాడు. వచ్చారు. ఆ. కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయంలోని సుఖారను ఒక ఊరికి వచ్చాను. హ్మ్. అక్కడ యాకోబు బాగా ఉన్నాడు. హ్మ్. కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి అంత కూర్చుండేది. ఏం చేశాడు? ఏం చేశాడు? అలసి ఉన్న రీతినే బావి దగ్గర ఏం చేశాడు? కూర్చుండేది. సాధారణంగా ఎప్పుడు కూర్చుంటాం, ఎప్పుడు నిలబడతాం? మామూలుగా ఆలోచించి చెప్పండి. అలసిపోయాడు కాబట్టి కూర్చున్నాడు అన్న. కూర్చుని ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేస్తుంటాడు? కొంచెం చూడండి, కిందకి వెళ్ళండి. అప్పటికి ఇంచుమించు 12 గంటలు అయ్యాను. ఇంచుమించు 12 గంటలు అయింది ఆ రోజు. సమరయ స్త్రీ ఒకటి హ్మ్. నీళ్లు చదువుకున్నటకు అక్కడికి రాగా ఆ. యేసు నాకు దాహం ఇమ్మని హ్మ్. ఆమెను అడిగాడు. రైట్, ఇక్కడ ఆగండి. యేసు ప్రభుకి ద్రాక్ష రసాన్ని నీళ్ళుగా మార్చలేదా? మార్చలేదా? యేసు ప్రభు బావి దగ్గర కూర్చున్న యేసు ప్రభుకి దాహం వేస్తే నీళ్ళ పైకి రా, నా నోట్లో పడు అంటే పడదా? పడదా? పడిపోతాయి. నాకు దాహం ఉంది, నీళ్ళు పడ్డం కూడా వదిలేండి. నాకు దాహం ఉంది, కన్ను రెప్పేసి తీసినప్పుడు దాహం పోవాలంటే పోదా? ఎందుకు కూర్చుని వెయిట్ చేస్తున్నాడు మరి? యేసు ప్రభువులు అంటూ వాడు ఎందుకు వెయిట్ చేస్తున్నాడు? మీకు తెలిసిన పెద్ద పాస్టర్ గురించి ఒక పేరు చెప్పండి. మీకు తెలిసిన పెద్ద పాస్టర్. సతీష్ కుమార్ గారు పెద్ద పాస్టర్. ప్రస్తుతం ఉన్న డాన్ ఆయన సత్తన్న. ఇప్పుడు సతీష్ కుమార్ గారిని వెయిట్ చేసే పాస్టర్లు ఎవరైనా ఉంటారా? సతీష్ కుమార్ గురించి వెయిట్ చేసే పాస్టర్లు ఉంటారా? సతీష్ కుమార్ని ఆగండి నేను వస్తాను అనేవాళ్ళు ఉంటారా? మీరు వచ్చే ముందు చెప్పండి నేను అక్కడ ఉంటాను అనేవాళ్ళు ఉంటారా? కదా. పెద్ద ఆయన వస్తున్నాడంటే బచ్చగాళ్ళందరూ ఉండాల్సిందే అక్కడ. ఇప్పుడు యేసు ప్రభు వెయిట్ చేస్తున్నాడా? వాళ్ళు రావడం లేట్ అయిందా? యేసు ప్రభు వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు సతీష్ కుమార్ గారు పెద్దవాడా, యేసు ప్రభు పెద్దవాడా? యేసు ప్రభుకి వెయిట్ చేయాల్సినంత కర్మ ఏం పట్టిందండి కదా. సమరయులు పాపంలో ఉన్నప్పుడు, తప్పిదంలో ఉన్నప్పుడు వారిని కాపాడాలి ఎలాగైనా అని చెప్పి మండుటి ఎండలో 6 జాము అంటాడు. అంటే మెట్ట మధ్యాహ్నం ఆ సమరయపట్నం నుంచి సమరయ స్త్రీలు వస్తారు. ఎందుకంటే వెలుగు ఉండగా ఉదయం వారు రావడానికి వీల్లేదు. వారు అంటరాని వారు పాపులు గనక గ్రామంలో నియమం ఏంటంటే యాకోబు బావి దగ్గర రావాలి అంటే ముందు మంచిగా ఉన్న వాళ్ళందరూ వచ్చి పట్టుకున్న తర్వాత ఎవ్వరూ లేని టైంలో అంటే మండుటి ఎండలో వీళ్ళు రావాలి.
అంత మండు టెంట్లో యేసు ప్రభుకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అంత మండు టెంట్లో ఎవరో వస్తారని కూర్చోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు వెయిట్ చేస్తున్నాడండి? ఆయన హృదయంలో నిశ్చయం ఏంటంటే ఆ పట్టణంలో ఉన్న పిల్లలందరినీ కాపాడాలి నేను. ఇది ఆయన ఆలోచన. దాహం కాదు, తాగడం కాదు, ఏమి కాదు, ఒకే ఒక్క దృక్పథం. అంత యేసు ప్రభు ఎవరో కోసం వెయిట్ చేయడం అంటే ఒకసారి ఆలోచించండి. ఎంత తగ్గి ఉంటే ఆ పని చేస్తాడు. శిష్యుల్ని పంపొచ్చు కదా, రే వెళ్ళి నేను వస్తున్నాను చెప్పండి రా, వాళ్ళందరూ రెడీగా ఉండండి అని చెప్పొచ్చు కదా. శిష్యులు వెళ్ళి యేసు ప్రభు వస్తున్నాడు మీరు రెడీగా ఉండండి అంటే రెడీ అవరా? అవుతారు కదా. కానీ యేసు ప్రభువులు అంటాడు తగ్గి కూర్చుని ఒక్కడే అక్కడ అలా ఎండలో నా పిల్లలు వస్తారు, వారిని నేను కాపాడాలి, వారిని చెప్పాలి, వారిని బయటకు లాగాలి. యేసు ప్రభుకు ఉన్న ఆలోచన మనకి ఎందుకు లేదంటారు? పలానా వ్యక్తి తప్పు చేస్తున్నాడే, పాపంలో ఉన్నాడనే విషయం మనకు తెలియదా? తెలుసు. అంటే మనోళ్ళైతే ఒకలా పట్టించుకుంటాం, మన వారు కాదంటే ఇంకొకలాగా. మనకు ఉన్నతమైన పని ఇచ్చాడు, ఉన్నతమైన పని. పోయిన వారం మాట్లాడింది, నాలో ఉన్న తప్పుల్ని గ్రహిస్తూ, నాలో ఉన్న పాపాన్ని గ్రహిస్తూ, నాలో ఉన్న పాపాలని కడగమని ప్రాధేయపడుతూ, వదలాలని ప్రాధేయపడుతూ, ఇంకెన్నడూ చేయకూడదని ప్రాధేయపడుతూ, ప్రభువా నాలో పరిశుద్ధాత్మతో నింపు అని ప్రార్థన చేస్తూ, ఏ వ్యక్తులైతే ఆ పాపంలో ఉన్నారో, ఏ వ్యక్తులైతే ఆ తప్పిదంలో ఉన్నారో వారిని కాపాడాల్సిన పని కూడా మనదే. నిందలేయడానికి మీరు లేరు, చెడ్డ అభిప్రాయాలు మెదడులో పెట్టుకోవడానికి మీరు లేరు. మీకు ఇవ్వబడిన పని ఒకటి ఉంది, మిమ్మల్ని మీరు చూసుకుంటూ అవతల వ్యక్తుల్ని కాపాడాలి. ఇప్పుడు ఈ శరీరంతో ఉన్న మనము, సజీవయాగంగా అప్పచెప్పుకోవాల్సిన మనము కాపాడే స్థితిలో ఉన్నామా, ఇంకా నన్ను కాపాడని స్థితిలో ఉన్నామా? అది కూడా లేము వాస్తవానికి. తప్పు చేసినా పెద్ద పట్టించుకోం, చేస్తున్నా ఎవడని చేస్తున్నా పెద్ద పట్టించుకోం. ఏ స్థితిలోని లేము మనం. పౌలు గారు ఎలాగైతే ఒప్పుకున్నారో అలా మనం ఒప్పుకోవాలి. పౌలు గారు ఎలాగైతే దుఃఖపడుతున్నారో అవతల వ్యక్తులను కాపాడాలని ఆ దృక్పథం, ఆ ఆశ, ఆ మంట మనలో కూడా ఉండాలి. ఉన్నతమైన పని ఇచ్చాడు. ఆ పని ఇతరుల్ని కాపాడడం, పాపాల నుంచి తప్పిదాల నుంచి బయటికి లాగడం. యేసు ప్రభువులు అంటోడే వెయిట్ చేశాడంటే, ఆగాడంటే, ఆరి కోసం ఎదురు చూస్తున్నాడంటే మనం ఏ పాటి వారం ఈరోజు? ఆయనే వేచి ఉన్నాడు అవతల కోసం అంటే మనం ఏ పాటి వారము? మనకి ఒక పని ఇవ్వబడింది. ఆ పని మనల్ని కాపాడుకుంటూ ఆత్మ సంబంధులుగా బ్రతకాలి. మనం ఆత్మ సంబంధాలు ఎలా బ్రతుకుతారంటే అవతల వ్యక్తుల్ని కాపాడేవాడిలా బ్రతుకుతాడు. అది కాదు అంటే ఖచ్చితంగా ఆత్మ సంబంధి కాదని అర్థం. మనం కాపాడాలనే ఆలోచన లేకుండా బ్రతికేస్తున్నామంటే ఖచ్చితంగా ఆత్మ సంబంధి కాదు అని. యేసు వెయిట్ చేశాడనే గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తుల కోసం వెయిట్ చేశాడని గుర్తుపెట్టుకోండి. అలాంటి వ్యక్తి, యేసు లాంటి దేవుడు ఎవరి కోసం మండు టెండలో అక్కడ కూర్చుని ఒక్కడే ఉన్నాడంటే ఆయనకున్న ఆశ ఏంటి? ఇది మనకెందుకు లేదు? అది మనకున్న పని, ఇవ్వబడిన పని, అప్పచెప్పిన పని, మనల్ని చూసుకుంటూ అవతల వ్యక్తుల్ని కాపాడాల్సిన పని మనకిచ్చాడు. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ మాట స్పష్టంగా చెప్తుంది, మమ్మల్ని మేము సజీవయాగంగా అప్పచెప్పుకోవాలంటే పరీక్షించి అప్పచెప్పుకోమని. పౌలు గారు పరీక్షించుకున్నారు. ఆయనలో పాపం ఉందని దుఃఖపడుతూ, ఏడుస్తూ, రోధిస్తున్నాడు. నీ చిత్తం చేయాలని ఆశ ఉంది కానీ చేయలేకపోతున్నాడని బాధపడుతున్నాడు. పౌలు లాంటి నీతిమంతుడే, పౌలు లాంటి రోషంగా పనిచేసిన వ్యక్తే అంత అలా చేస్తే ఈరోజు మేము అలా మాట్లాడలేకపోతున్నామే. నాలో ఈ తప్పు ఉంది, నాలో ఈ పాపం ఉంది, నేను క్షమించి ప్రభా అని మేము అడగలేకపోతున్నామే. నీ మాట స్పష్టంగా చెప్తుంది, ఒకవేళ అలాంటి తప్పిదాల్లో ఎవరైనా ఉంటే వారిని మేము కాపాడాలి, అది ఆత్మ సంబంధులు చేస్తారు అని. మాలో ఇతరుల వ్యక్తి తప్పు చేస్తే వారి మీద నిందేసే స్వభావం ఉంది, వారిపైన చెడ్డ అభిప్రాయం తెచ్చుకునే స్వభావం మాకు ఉంది. వారిని మా హృదయంలో దూరం పెట్టి ఇంకెవరిని కూడా మేము కలవలేని పరిస్థితిలో ఉంది. మీరు చెప్తుంది ఒకటి, మేము చేస్తుంది ఒకటి. వారిని కాపాడాల్సిన బాధ్యత మాకు అప్పచెప్తే నిందలేసే బాధ్యత మేము తీసుకున్నాం. అది అపవాదిలా పనిచేస్తున్నాం. నీ వారైతే, నీ ఆత్మ సంబంధాలు అయితే ఖచ్చితంగా వారి మీద నిందలు లేకుండా, నిందలు వేయకుండా వారిని ఎలా కాపాడాలని ప్రయాసపడుతూ ఉంటాం. మేము అలా చేయట్లేదంటే ఖచ్చితంగా మేము అపవాది కింద పనిచేస్తున్నాం.
క్షమించమని అడుగుతున్నాం. ఇంక మీదటైనా మా జీవితంలో మా తప్పులు మేము ఒప్పుకుంటూ, మా పాపాలు మేము ఒప్పుకుంటూ, మాలో పరిశుద్ధాత్మని నింపమని అడుగుతూ, పౌలు గారు ఎలాగైతే దుఃఖపడ్డారో అలాగే పశ్చాత్తాపడుతూ మాలో ఉన్న బలహీనతలు తీసివేసుకుంటూ, మా ఎదురుగుండా మా సహోదరులు మాతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా అలాంటి తప్పిదములు ఉంటే వారిని తప్పించే ఆలోచన మనసు మేము తెచ్చుకుంటాం. తండ్రి, ఆ విషయాల్లో మీ సహాయం మాకు కావాలి. మీరు ఎలాగైతే ఆ ఆశ కలిగి ఉన్నారో, పౌలు గారు ఎలాగైతే ఆశ కలిగి ఉన్నారో మాలో కూడా అలాంటి ఆశని నింపండి. మా శరీరాన్ని సజీవయాగంగా మీకు అప్పచెప్పుకోవాలని ఆశపడుతున్నాం. పరీక్షించుకుంటే మాలో ఆ లక్షణం లేదు. క్షమించమని అడుగుతున్నాం. ఇంక మీదటైనా మాలో అలాంటి లక్షణం నింపి మా తప్పుదాలను మేము ఒప్పుకుని మా సహోదరుల తప్పులు కూడా మేము వారిని బయటకు లాగే వారిలో మమ్మల్ని అందరినీ మార్చమని యేసునామమున ప్రార్థించడం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం కూడేసిన ప్రతి ఒక్కరికి తోడేయండి అనిపించింది కాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.